దేవుని పిల్లలారా, గుడారాల పండుగను క్రైస్తవులు ఆచరించవచ్చా, ఆచరించకూడదా? దీన్ని క్రైస్తవులు ఆచరించవచ్చా, ఆచరించకూడదా అనే ఒక టైటిల్ పెట్టి ఎందుకు దీన్ని ఒక పరిశోధించవలసిన అంశముగా మీ ముందుకు తీసుకువచ్చాము అంటే, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ గుడారాల పండుగను చేసేవారు ఉన్నారు. వారి పిలుపునందుకొని ప్రతి సంవత్సరం ఏటేటా వేల కొలదిగా గుడారాల పండుగను చేసుకోవటానికి లేదా అందులో పాల్గొనటానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొందరు ప్రజలు కూడా వెళుతున్నారు. దీని గురించి వారు చేస్తున్నటువంటి ఆ పట్టణంలో, పరిసర ప్రాంతంలో మాత్రమే పోస్టర్లను అంటించి పబ్లిసిటీ చేయటం కాకుండా, ఆంధ్ర రాష్ట్ర వ్యాపితముగా లేదా దేశవ్యాపితముగా పబ్లిసిటీ చేసి ప్రతి ఏటా ఈ గుడారాల పండుగను నిర్వహించటం మనం చూస్తున్నాం. మరి ఇంతగా క్రైస్తవ సమాజంలో కొన్ని వర్గాల వారు దీన్ని ఆచరిస్తున్నారు కదా. మరి ఇంతగా ఆచరిస్తున్న దీని గురించి దేవుడు బైబిల్లో ఎక్కడైనా గుడారాల పండుగను చేయమని కానీ, చేయవద్దని కానీ చెప్పాడా? అసలు దీని గురించినటువంటి సంగతులు బైబిల్లో ఎక్కడెక్కడ ఏం రాబడ్డాయి అన్న దానిని ఈరోజు మనం చక్కగా ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను అపోస్తులైన పౌలు గారి ద్వారా వ్రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి బైబిల్ విప్పి మీరు చూడగలిగితే, అక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నారో పరిశుద్ధాత్మ ప్రేరణతో దయచేసి చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగాను కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఏమండి, ఈ వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కువ వస్తువులను తీసుకుంటున్నాడు. ఎక్కువ ఉదాహరణలను తీసుకుంటూ అనేకమైన వాటిని మన కళ్ళ ముందు పెడుతున్నాడు పౌలు గారు. పసి పిల్లలు అంటున్నాడు, గాలికి ఎగిరే పొట్టు అంటున్నాడు, సముద్రములో ఎగిరే అలలు అంటున్నాడు. వాటితో పాటు కుయుక్తి అని, వంచన అని, ఇలా మరికొన్ని పదాలను కూడా అపోస్తులైన పౌలు గారు ఉపయోగించడం జరిగింది. దేవుని పిల్లలారా, వ్రాసింది పౌలు గారైనా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు, మూలకారకుడు దేవుడు. అంటే దేవుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందుకు ఎందుకు తీసుకువస్తున్నాడు అని జాగ్రత్తగా మరి ఒకసారి ఈ సుదీర్ఘమైన కాంప్లెక్స్ సెంటెన్స్ అనే ఈ వచనాన్ని చూడగలిగితే, మీరు చదివితే ఒక్కొక్కటిగా మంచి మాటలు మీకు చెబుతాను. దయచేసి మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మనమిక మీదట పసిపిల్లలమైనట్లుండక. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అంటే
ఏమండి, అప్పుడు రాసింది ఎఫెసీయులకైనా ప్రపంచ క్రైస్తవ్యానికి రాస్తున్న మాటలు ఇవి. బాప్తిస్మము తీసుకొని విశ్వాస గృహానికి చేరి క్రీస్తు అనుచరులుగా శిష్యులుగా మారిన వారికి రాస్తూ, మనమిక మీదట పసిపిల్లలమైనట్లుండక అన్నాడు. అంటే క్రీస్తును నమ్మిన తర్వాత పసిపిల్లల లాంటి స్వభావం బోధ విషయంలో మీకు ఉండకూడదు అన్నాడు. పరిశుద్ధత విషయంలో పసిపిల్లలాగా ఉండమన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మీకు తెలుసు, 18, 19 మత్తయి సువార్త అధ్యాయాలలో. కానీ బోధ విషయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మనం ఇక మీదట పసిపిల్లలమైనట్లుండక అన్నాడు. ఇందుకు పసిపిల్లల్లాగా బోధ విషయంలో ఉండొద్దు అని పౌలు గారు చెబుతున్నారు అంటే, ఇందుకు పసిపిల్లల స్వభావం ఏంటి? పసిపిల్లల స్వభావం ఏంటంటే, ఏది చెప్పినా నమ్మేస్తారు, ఎవరు చెప్పినా నమ్మేస్తారు, ఏ మాటలు చెప్పినా వెంటనే దాని మీద నమ్మకం ఉంచి మనతో బయలుదేరి వచ్చేస్తారు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇతను ఎవరు? ఇతను మంచివాడా చెడ్డవాడా? ఇతని మాటలేంటి? ఇవి నన్ను అమ్మటానికి చెబుతున్న మాటలా? నా ఒంటి మీద సొత్తులు దొంగిలించటానికి చెబుతున్న మాటలా? నన్ను కిడ్నాప్ చేయటానికి చెబుతున్న మాటలా? ఇవేవి ఆ పసిపిల్లవాడు గ్రహించలేడు, గమనించలేడు దేవుని పిల్లలారా. అందుకే బోధ విషయంలో చెప్తున్నాడు, మనం ఇక మీదట పసిపిల్లలమైనట్లుండక. అంటే ఎవరు ఏది చెబితే నమ్మటం, ఎవరు ఏది చెప్పినా నమ్మటం. దీన్ని ఏమంటారంటే పసిపిల్లల స్వభావం అంటారు. అంటే ఇది క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రైస్తవులకు ఈ స్వభావం వస్తుందా? క్రైస్తవులకి ఈ లక్షణం వస్తుందా? బైబిల్ చేత పట్టుకుని యేసు క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి ప్రవేశించిన ఎవరు ఏది చెబితే దానిని నమ్మే స్వభావం క్రైస్తవులకు, విశ్వాసులకు ఉంది గనుక ఈ మాట చెబుతున్నాడా, లేదు గనుక ఈ మాట చెప్తున్నాడా? మీరు ఆలోచించండి పిల్లలారా. ఉంది గనుక, ఎవరు ఏది చెప్పినా నమ్మే స్వభావం విశ్వాసుల్లో కూడా ఉంది గనుక పౌలు గారు చెబుతూ, నాయనా ఎవరు ఏది చెప్పినా అది మీరు పసిపిల్లలాగా నమ్మకండి అన్నాడు. అందుకేమన్నాడు, మనం ఇక మీదట పసిపిల్లలమైనట్లు ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ అన్నాడు. చూడండి, అంటే పసిపిల్లల్లాంటి ఈ ఏది చెప్పినా నమ్మే స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే, ఎవరు ఏది చెప్పినా నమ్మేటట్లుంటే తప్పు మార్గానికి వెళ్ళిపోతావు అన్నాడు. సత్యములో నీవు స్థిరముగా నిలబడలేవు, తప్పు మార్గానికి వెళ్ళిపోతావు. మనుషుడు చెప్పే మాయోపాయంలో చిక్కులు పడిపోతావు, దాని పర్యవసానం నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతావు నాయనా అన్నాడు. ఆలోచించండి దేవుడిని పిల్లలారా. అందుకే పసిపిల్లల్లాగా మీరు బోధ విషయంలో ఎవరు ఏది చెప్పినా నమ్మేటట్లుగా ఉండకండి. ఆ తర్వాత మరొక మాట ఏమన్నాడు, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఎంత విలువైన పదాలను రాస్తున్నాడో చూడండి దేవుడిన పిల్లలారా. గాలికి కొట్టుకొని పొట్టు అంటున్నాడు చూడండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశము అంటున్నాడు. ఏమండి, పొట్టు లక్షణాన్ని మనం ఆలోచిస్తే పొట్టు లక్షణం కూడా ఏంటంటే, తూర్పు గాలి వచ్చిందనుకోండి ఆ గాలికి పడమట కొట్టుకొని వెళ్ళిపోతుంది, పడమట గాలి వచ్చినప్పుడు తూర్పుకి వెళ్ళిపోతుంది, ఏ గాలి వచ్చినా దక్షిణపు గాలి వస్తే ఉత్తరానికి వెళ్ళిపోతుంది, ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోతూ ఉంటుందండి ఈ పొట్టు. ఇది పొట్టుకున్నటువంటి లక్షణం. ఈ లక్షణం విశ్వాసులకు రాకూడదని ఆలోచించిన దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా మీరు గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా మీరు ఉండకూడదు అని పొట్టు గురించి చెప్పి, పొట్టు గురించి మనకెందుకు చెప్పాడు? పొట్టు అలా వెళ్ళిపోతుంది గాలి కొట్టినట్లు. ఒక విశ్వాసిగా నన్ను నమ్ముకుని నీవేమైపోతావంటే, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి జారిపోకు, నమ్మి దాన్ని పాటించకు అంటున్నాడు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం, నేనిచ్చింది బైబిల్లో ఉన్నది ఉపదేశం, కానీ నా మాటలను చేత పట్టుకొని బోధకులు ఏం చేస్తారు అంటే, క్రైస్తవుల మధ్య కూడా కల్పించి లేని దానికి కల్పనలు చేసి, అల్లికలు చేసి అయిపోయిన వాటిని, ఎక్స్పైర్ అయిపోయిన వాటిని తీసుకొచ్చి ఇశ్రాయేలీలకు ఒకనాడు ఇచ్చిన వాటిని మరలా కొట్టివేసిన వాటిని మీరు పాటించమని చెబుతారు అన్నటువంటి భావాలతో ఈ మాటలు రాసినట్లుగా మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలారా. అంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవుల్లో కూడా పసిపిల్లల్లాంటి స్వభావం ఉంటుందా? క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసుల్లో గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఎవరు ఏది చెప్పినా నమ్మే స్వభావం ఉంటుందంటారా?
ఉంటుంది కనుకే ఈ మాట రాశాడు కనుక దేవుని పిల్లలారా, అలా ఉండకూడదు అని రాశాడు. మీరు ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈరోజు ఈ గుడారాల పండుగ లేదా దీన్నే పర్ణశాలల పండుగ అంటారు. క్రైస్తవులు వేలు లక్షల సంఖ్యలో వెళ్ళి గుడారాల పండుగను ఆచరించటం, పర్ణశాలల పండుగలను ఆచరించటం అనేది పౌలు గారు మనల్ని హెచ్చరించినట్లుగా కల్పింపబడిన ఉపదేశమా, మనుషులు తప్పు మార్గానికి లాగు కుయుక్తితో ప్రవేశపెట్టినదా, దేవుడు ఆచరించమని విశ్వాసులకు ఇచ్చినదా? దీన్ని మనం 66 పుస్తకాల వెలుగులో ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. ఈ గుడారాల పర్ణశాల పండుగను ఆచరించవచ్చో క్రైస్తవులు ఆచరించకూడదో కూడా మనం ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. ఇది అర్థం కావాలి అంటే ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇలా దేవుడిచ్చిన ఉపదేశానుసారంగా 66 పుస్తకాల్లో దేవుడు ఏం చెప్పాడో బైబిల్లోకి తొంగి చూడగలిగితే, మరి పర్ణశాలల పండుగను దేవుడు ఇశ్రాయేలీలకు ఇవ్వటానికి ముఖ్య కారణం గురించి మనం ఆలోచిద్దాం 66 పుస్తకాల నుంచి. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ పండుగను దేవుడిచ్చాడు అని మనసు పెట్టి ఆలోచిస్తారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో మగ్గిపోయారు. ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని, ఇశ్రాయేలీలను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వస్తున్నాడు మోషే నాయకత్వంలో. అలా విడిపింపబడినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటపడ్డారే తప్ప ఐగుప్తు ఆచారాలలో నుంచి, మూఢ నమ్మకాలలో నుంచి బయటపడలేదు. ఐగుప్తు నుంచి వచ్చిన వీరు ఐగుప్తు ఆచారాలను అనుసరిస్తారేమో, విగ్రహారాధికులుగా వాక్యం నుంచి తొలగిపోతారేమో అని ఆలోచించిన దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుని పిల్లలారా. వారు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో తెలియచేసేటట్లుగా దాన్ని రూపొందించి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలతో పాటు ఎన్నో పండుగలను కూడా ఇచ్చాడు. ఆ పండుగల్లో ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన పండుగల గురించి ఆలోచిస్తే పస్కా పండుగనిచ్చాడు, పులియని రొట్టెల పండుగ అంటాడు. తర్వాత శృంగధోనుల పండుగనిచ్చాడు, కోతకాలపు పండుగనిచ్చాడు, పాప ప్రాయ చిత్తార్థ పండుగనిచ్చాడు. వాటితో పాటు పర్ణశాలల పండుగ, గుడారాల పండుగను కూడా ఇచ్చాడు దేవుని పిల్లలారా. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ పండుగలను ధర్మశాస్త్రంలో రాయించి ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. మరి ఇశ్రాయేలీకి ఇచ్చిన తర్వాత మరి ఏం చెప్పాడో బైబిల్లో మనం చూడగలిగితే, ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించాలి అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడో బైబిల్లో మనం ఆలోచించినట్లయితే, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చూడండి దేవుని ప్రియులారా. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 8వ వచనం. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో చూడండి. ఇశ్రాయేలీలు ఎప్పుడు మర్చిపోకూడదు అని చెబుతూ ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు, ఎవరిని పాటించమని చెప్పాడు అంటే, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను అన్నాడు. చూడండి, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఈ శాసనాలను ఎవరికి ఇచ్చాడటండి? యాకోబు సంతతికి శాసనాలు ఇచ్చాడట. ఇశ్రాయేలు సంతతికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను అన్నాడు. చూడండి, యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలీలు అంటారండి. యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు కనుక యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులను ఇశ్రాయేలీలు అన్నారు. ఇక ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే, యాకోబు సంతతికి ఇచ్చాను అన్నాడు. యాకోబు గర్భవాసం నుంచి వచ్చిన 12 మంది గోత్రకర్తలు, వారి గర్భవాసం నుంచి వచ్చినటువంటి యావత్తు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అన్నాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా ఇచ్చాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మోషే ద్వారా ఇచ్చాడు. ఇంతకు ఎవరు ఇశ్రాయేలీలు? ఎంతమంది ఉన్నారు వీరు? ఎవరు? యాకోబు సంతానము అన్నాడు కదండి, యాకోబు సంతతి అన్నాడు కదా. ఇంతకు ఎవరి యాకోబు సంతతిని మనం బైబిల్లో ఆలోచించినట్లయితే, ఆ 12 మంది కుమారుల గోత్రకర్తల పేర్లు చెబుతూ
యాకోబు కుమారులు ఎవరంటే 12 అన్నాడు. మీరు బైబిల్లో మీకు ఈజీగా ఉండాలి అంటే మీకు బైబిల్ చివరికి వచ్చినట్లయితే ఆ బైబిల్ చివరిలో గోత్రకర్తల పేర్లు 2 కుమారులను పక్కన పెట్టాడు. యాకోబు పుట్టిన వారిని, యోసేపు కుమారులు 2 కూడా పొందుపరిచాడు. అందులో రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనసే, బెన్యామీను. ఇవి ఇశ్రాయేలీల 12 గోత్రాలు. దేవుని పిల్లలారా, ఏమండి, ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఈ పిల్లలనే యాకోబు 12 మంది ఈ పిల్లలని ఇశ్రాయేలీలకు 12 గోత్రాల కర్తలుగా నియమించి వారి సంతతిని లక్షలుగా తీసుకుని వచ్చి వారికి అనుగ్రహించిందే ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో ఎన్నో పండుగలు ఇచ్చాడు. అలా అన్ని పండుగలతో పాటు ప్రవేశపెట్టిన ఇవ్వబడిన పండగే ఈ పర్ణశాలల పండగ. ఆలోచించండి, ఇంతకు ఈ పండుగలను దేవుడు ఇశ్రాయేలీలకు ఎందుకు ప్రవేశపెట్టాడు? ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఈ పండుగలను ఆచరించమని చెప్పాడు? ఇది కూడా మనం బైబిల్లో చూడగలిగితేనండి. ఎందుకు దేవుడు ఈ పండుగలను ఆచరించమని చెప్పాడు అంటే, వారు అక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత అరణ్య మార్గం గుండా, ఎవడి 40 సంవత్సరాలు ఉన్నారు కదండి అరణ్య యాత్రలో. మరి పాలస్తీనాకు వచ్చిన తర్వాత ఈ పండుగలను వారు చేస్తున్నప్పుడు వారి పిల్లలు వీరిని అడుగుతారు, ఎందుకు నాయన ఈ పండుగ చేస్తున్నారు? ఎందుకు డాడీ ఈ పండుగను మీరు ఆచరిస్తున్నారు? ఈ విధంగా ఎందుకు మీరు చేస్తున్నారు అంటే, వారి పిల్లలకు మరచిపోకుండా ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసినటువంటి ఎన్నో సంగతులు, ఇశ్రాయేలీల కళ్ళ ముందు దేవుడు చేసిన ఎన్నో భీకర కార్యాలు, ఆయన బల ప్రభావాన్ని, ఆయన భుజబలాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను మరి ఇశ్రాయేలీల గోత్రాల్లో పిల్లల తరతరముల వరకు వారు గుర్తు చేసుకోవటానికి, దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన కార్యక్రమాలలో మర్చిపోకుండా ఉండటానికి ఈ పండగలను ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం. బైబిల్లో మనసు పెట్టి బాగా ఆలోచించగలిగితే ఒక్కో పండుగను ఒక్కో విధంగా చేయమన్నాడు. ఎందుకంటే ఒక్కో పండుగ చేయటానికి ఒక్కో కారణం ఉందండి. మరి మచ్చుకు దేవుడు చెప్పిన పండుగల్లో మొదటగా పస్కా పండుగ అని ఉంటుంది. దీన్నే పులియని రొట్టెల పండుగ అంటాడు బైబిల్లో. నిర్గమాకాండంలో ఈ పండుగ గురించి దేవుడు చెప్తాడు. దేవున్న పిల్లలారా, నిర్గమాకాండంలో దేవుడు పస్కా గురించి, మరి పస్కా పండుగను ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడే మరి దాన్ని ఆచరించి మీరు బయటికి వచ్చేయండి నాయన అంటాడు. పస్కాను చేయమని చెప్పాడు. ఎందుకు పస్కా పండుగను దేవుడు ఎందుకు చేయమన్నాడు? అరణ్య ప్రయాణంలో ఉంటున్న వీరిని పస్కాను ఎందుకు చేయమన్నాడు అంటే, దానికి ఒక కారణం ఉంది. దాని వెనకాల దేవుని బలమైన కార్యక్రమాలు దాగి ఉన్నాయి. అదేంటంటే, మరి ఐగుప్తు దేశం నుంచి వీరిని బయటికి తీసుకొని రావటానికి ఫరో ఒప్పుకొనకపోవడం వలన మోషే సారథ్యంలో ఈ పనిని దేవుడు పస్కాను ఆచరించమని దేవుడు చెప్పాడు. అదేంటంటే, ఇదిగో ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని వినాశన కార్యక్రమాలు వీరి ఎడల నేను జరిగించినా వీరు ఇశ్రాయేలీలను పంపించడానికి ఫరో తన సేవకులు ఒప్పుకోలేదు కనుక వారి మొదటి పిల్లలను నేను చంపేస్తాను, మొదటగా పుట్టిన ప్రతి కుమారుణ్ణి నేను చంపేస్తాను. ఇదిగో అలా చంపేటప్పుడు మరణపు దూత ఇశ్రాయేలు దేశంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కనుక, ప్రవేశిస్తుంది కనుక, ఐగుప్తు ప్రజల పిల్లలతో పాటు ప్రథమ సంతతితో పాటు మీ ప్రథమ సంతతిని చంపకుండా, మరణింప చేయకుండా ఉండునట్లు మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లను తీసుకోండి, దానిని మీరు వధించండి, దాని రక్తాన్ని తీసుకొని ఏం చేయమన్నాడు, మీ నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు, మీ దార బంధ్రములకు వాటిని వ్రాసుకోండి. ఆ మరణపు దూత ఆ గురుతులను బట్టి మీ ఇంటిలో ప్రథమ సంతతిని చంపకుండా కేవలం ఐగుప్తీయుల ప్రథమ సంతతిని మాత్రమే చంపుకుంటూ వెళ్ళిపోతుందని దేవుడు చెప్పటం, మోషే గారు వారికి వివరించటం, వారు వెళ్ళి వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక జంతువుని తీసుకుని దాన్ని చంపేసి మరి ఆ గౌనులకు రాయటం. ఆలోచించండి దేవున్న పిల్లారా, ఇదంతా నిర్గమాకాండం ప్రారంభ అధ్యాయాలలో మనకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటున్నప్పుడు చేసిన కార్యక్రమాలలో మనకు కనబడుతుంది. మరి దీనికి గుర్తుగా దేవుడిచ్చిన పండగే పస్కా పండగ. రొట్టెలు చేసుకుని పులియకమును దాన్ని తినడనే పులియని రొట్టెల పండుగ అన్నాడు. చూడండి దేవున్న పిల్లలారా, దీన్ని ఇచ్చిన దేవుడు ఇది నిత్యమైన కట్టడగా తరతరములు మీరు దీనిని పాటించాలి అన్నాడు. పస్కా పండుగను నిత్యము పాటించాలి అన్నాడు. అంటే ఒక్కొక్క పండగనివ్వటంలో ఒక్కొక్క కారణం ఉంది. వారి ప్రథమ సంతతిని చంపి మీ సంతతిని నిలబెట్టి తీసుకొని వచ్చి రావడానికి గుర్తుగా, ఇదిగో ఈ రోజు మీరు బతికి బట్ట కట్టగలిగారు అంటే కారణం ఆ రోజు ఇదిగో మేము ఇలాగా రక్తం రాయబట్టి దేవుడు కరుణించబట్టి అని తరతరములకు తెలియాలన్న ఆలోచనతో పస్కాను చేయమన్నాడు. పస్కాను ఆచరించమని చెప్పటానికి ఇంత కారణం ఉన్నప్పుడు ఆలోచించండి ప్రియులారా, మరి పర్ణశాలల పండుగను కూడా దేవుడు చేయమని చెప్పాడు కదా పాత నిబంధనలో,
అని మనసు పెట్టి ఆలోచిస్తే అన్ని పండగలు చేయటానికి ఒక కారణం ఉన్నప్పుడు పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండగ చేయటానికి కూడా ఒక కారణం ఉంది. ఇంతకు మరి ఈ గుడారాల పండగను దేవుడు ఎలా చేయమన్నాడు, ఎన్ని రోజులు చేయమన్నాడు, ఎప్పుడెప్పుడు ఆచరించమన్నాడు, వీటి ప్రారంభం ఏంటి, దీని విధి విధానాలు ఏంటి, అసలు దీన్ని ఎలా ఆచరించాలి అని అనేకమైన ప్రశ్నలు వేసుకొని బైబిల్లోకి మరి మనం పాత నిబంధనలో కాండాల్లోకి ప్రవేశించగలిగితే దేవుని పిల్లలారా, ఈ గుడారాల పండగను పర్ణశాలల పండగను దేవుడు ఎలా చేయమని చెబుతున్నాడో, ఎన్ని రోజులు చేయమంటున్నాడో మొదలు చూద్దాం. ఇందుకు దీన్ని ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు దీన్ని చేయాలి చూడండి. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13 వచనాన్ని మీరు చదవగలిగితే, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఈ పర్ణశాలల పండగ గురించి దేవుడు చెబుతూ ఎన్ని దినాలు ఆచరించాలో ఇక్కడ చెబుతున్నాడు దేవుని పిల్లలారు. ఎందుకంటే మన పాఠము అంశము ఒక అంశాన్ని పాఠంగా పెట్టుకున్నాం కనుక అసలు ఆ పండగ యొక్క విధి విధానాలు ఏంటో బట్టబయలు చేసేద్దాం దీన్ని. చూడండి 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏమండి, మీ కళ్ళముల నుండి ధాన్యమును, మీరు ముందు కూర్చున్న వారు చదువుతారు, సరిగ్గా పదాలు వినిపించట్లేదు, చదవండి. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఎన్ని రోజులు ఈ పర్ణశాలల గుడారాల పండుగని చెబుతున్న దాన్ని ఆచరించమని చెబుతున్నాడండి దేవుడు. ఎప్పుడు ఆచరించాలో చెబుతున్నాడు, ఎన్ని రోజులు ఆచరించాలో కూడా చెబుతున్నాడు. ఎందుకు ఎప్పుడు ఆచరించాలట? 13 వచనం మళ్ళీ చదవండి. ఎప్పుడు ఆచరించాలో? మీ కళ్ళములో నుండి ధాన్యాన్ని, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు, ఇదిగో పర్ణశాలల పండగను నువ్వు చెయ్యాలి. ఎన్ని రోజులు చేయాలి దీనిని? 7 దినాలు నీవు దీనిని ఆచరించాలి. 7 దినాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? విశ్రాంతి దినము ప్రారంభించి మరో విశ్రాంతి దినం వచ్చేటంత వరకు 7 రోజులు ఈ పండగని నీవు ఆచరించాలి అని దేవుడు చెప్తున్నట్లుగా మనం బైబిల్లో మనం చూడగలం. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మరి ఒక మాటను కూడా, ఈ పర్ణశాలల పండుగ గురించి దేవుడు రాయించిన మరి ఒక మాటను కూడా మనం బైబిల్లో చూడగలిగితే, దీన్ని ఎలా చేయమని చెబుతున్నాడో కూడా మనం ఆలోచించగలిగితే, లేవీకాండం 23వ అధ్యాయము 33, 34, 35, 36 వరకు, లేవీకాండం 23వ అధ్యాయం 33వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనాలని దేవుడు ఈ పర్ణశాలల పండుగను ఎలా చేయమన్నాడో మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఎందుకంటే మనం ద్వితీయోపదేశకాండం 16, 13లో ఏం చూసామండి? ఎన్ని దినాలు చేయమన్నాడు దేవుడు పండుగను? 7 దినాలు చేయమన్నాడు. మరి ఇప్పుడు గుడారాల పండగను చేస్తున్న వారు 7 దినాలు ఆచరిస్తున్నారా? 4 దినాలు చేస్తున్నారా? ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా పోస్టర్లు అంటించి సోషల్ మీడియాలో కూడా పోస్టర్లు పెట్టి 4 దినాలు, ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు చేస్తున్నారు. ఎన్ని దినాలు చేస్తున్నారు వీళ్ళు? 4 దినాలు. దేవుడు ఎన్ని దినాలు చేయమని చెప్పాడు వీళ్ళని? ఇశ్రాయేలుని, వీళ్ళని కాదు, వాళ్ళని. దేవుడు ఎన్ని దినాలు చేయమని చెప్పాడు ఈ పండుగని? 7 దినాలు చెయ్యండర్రా, 8వ దినాన్ని ముగించండర్రా, 8వ దినాన్న మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకొని ముగింపు పలకండి అని దేవుడు 7 రోజులు చేయమని, పర్ణశాలల పండుగను, గుడారాల పండుగలను 7 రోజులు చేయమంటే, మన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు అంటే 4 రోజులు చేస్తున్నారు. మరి దేవుడు చెప్పినట్లే చేస్తున్నారా? దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు లేవీకాండం 23వ అధ్యాయం 33వ వచనం నుంచి దీన్ని చేయవలసిన విధి వినాలి. ఎందుకంటే పండగనిచ్చిన దేవుడు ఇశ్రాయేలీయులకి ఈ పండగలను ఆచరించమని చెప్పిన దేవుడు మీ ఇష్టానుసారంగా పండగలను చేసుకోండి అని చెప్పలేదు. కానీ మీ ఇష్టం వచ్చేట్లుగా దీన్ని ఆచరించమని దేవుడు చెప్పలేదు. కానీ పండగలు ఇచ్చిన దేవుడు ఈ పండగలు ఎలా చేయాలో, ఆ విధి విధానాలు ఏంటో, నియమ నిబంధనలు ఏంటో ఆయనే చెప్పుకొచ్చాడు. దేవుడిన పిల్లలారు, ఇదిగో మీ గానుగల్లోంచి ఆ రసాన్ని తీసేటప్పుడు, మీ కళ్ళములోంచి ఆ పంటను తెచ్చేటప్పుడు ఈ పండగ చెయ్యండి. ఎన్ని దినాలు తెలుసా? మీకు ఇష్టం వచ్చినన్ని దినాలు కాదు, 7 దినాలు ఈ పండగను మీరు ఆచరించాలి అన్నాడు. ఇక లేవీకాండం 23వ అధ్యాయం 33కి వచ్చేసరికి ఈ విధి విధానాలు దీన్ని ఎలా ఆచరించాలో చెబుతున్నాడు. దయచేసి ఆ మాటను కూడా మీరు చూడండి. దేవుని పిల్లలారా, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని
7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను ఎన్ని దినాలు, ఎప్పటి నుంచి ఎప్పుడేటండి? 7వ నెల 15వ దినం. మన వాళ్ళు 7వ నెల 15వ దినం చేస్తున్నారు, 2వ నెల చేస్తున్నారా? పోనీ ఇశ్రాయేలీల నెలలను అబీబ్ నెలని, ఆ నెల ఈ నెలని, వీసాను మాసం అని లెక్కలకి తీసుకున్నా ఫిబ్రవరి నెల 7వ నెల కిందకి రాదండి. ఇది 2వ నెల. అక్కడ దేవుడు 7వ నెల 15వ దినం నుంచి మీరు చేయమని దేవుడు చెప్తున్నాడు. మన వాళ్ళు ఎన్ని దినాలు చేస్తున్నారండి? ఎన్నో దినం నుంచి చేస్తున్నారండి? ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుంచి ఆ 8వ తారీఖు వరకు, ఎంతవరకు మన వాళ్ళు 4 రోజులే దీన్ని చేయటం మనం చూస్తున్నాం. ఇంకా కింద ఏమన్నారు చూడండి, వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. మొదటి కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తున్నాడు. మొదటి కండిషన్, అందులో నీ జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు నీవు యెహోవాకు హోమం చెయ్యాలి. 8వ దినం 7 రోజులు అయిపోగానే 8వ దినం మళ్ళీ 7 రోజు వస్తుంది. విశ్రాంతి దినం శనివారం ప్రారంభించారు, 7 రోజులు అయిపోయింది. 8వ దినం మళ్ళీ 7 రోజు వస్తుంది, మరలా విశ్రాంతి దినం శనివారం వస్తుంది. ఆ 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదని మరలా నొక్కి చెబుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే 7వ దినమున 7వ నెల 15వ దినమున ఈ పర్ణశాలల పండుగను ప్రారంభించి, అది కూడా కరెక్ట్గా విశ్రాంతి దినాన ప్రారంభించి, మరలా వచ్చే విశ్రాంతి దినం లోపు 7 రోజులు పండుగ చేసి 8వ దినాన్న హోమం చేయమంటున్నాడు. దానిని వ్రత దినము అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, వ్రత దినము అంటున్నాడు. చూడండి, దాన్ని పరిశుద్ధ సంఘంగా మీరు కూడాలి. ఏ పని చేయకూడదు, మొదటి కండిషన్, ఏ పని చేయకూడదు అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇకపోతే అదే లేవీకాండం, అదే 23వ అధ్యాయం 39, 40 వచనాలు కూడా మీరు చూసినట్లయితే, లేవీకాండం 23వ అధ్యాయం 39, 40 వచనాలు కూడా మీరు చూసినట్లయితే ఇంకా ఎన్ని విధి విధానాలను, టర్మ్స్ అండ్ కండిషన్ దేవుడు చెబుతున్నాడో మరొక మాట చూడండి దేవుని పిల్లలారా. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినం పడుతుంది, 8వ దినము అది కూడా విశ్రాంతి దినమే పడుతుంది. మొదటి దినమున మీరు ఏం తీసుకురావాలో తెలుసా? మొదటి దినాన్నంటే విశ్రాంతి దినం శనివారం స్టార్ట్ అవుతుంది కదా, పర్ణశాలల గుడారాల పండగ. ఈ మొట్టమొదటి దినాన్ని మీరు ఏమి తీసుకురావాలి అంటే, ఆ తీసుకురావాల్సినటువంటి వాటి పేర్లు కూడా ఆయన చెప్తున్నాడు. మొదటి దినాన్ని ఏం తీసుకురావాలి? దబ్బ పండ్లు, దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. దబ్బ చెట్లను పట్టుకోమంటున్నాడు, దబ్బ చెట్ల పంటను పట్టుకోమంటున్నాడు, ఈత కొమ్మలను పట్టుకోమంటున్నాడు, నిరవంజి చెట్లను పట్టుకోమంటున్నాడు. ఇవన్నీ పట్టుకొని ఏం చేయాలంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ పట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి ఉత్సహించాలట. ఈరోజు గుడారాల పండగ చేస్తున్న వారు ఈ దబ్బ చెట్లు, ఈత చెట్టు పట్టుకొని వెళ్తున్నారా? బైబిల్ పట్టుకొని ఖాళీగా వెళ్తున్నారా? ఇవన్నీ తీసుకొస్తున్నారా? చెప్పండి దేవుని పిల్లలారా. దేవుడు చెప్పిన ఈ కొమ్మలను, ఈ చెట్లని, ఈ పళ్ళని ఇవి తీసుకొని ఆ గుడారాల పండగ వెళ్ళి చేస్తున్నారా? అసలు ఆ గుడారాల పండుగ ఎందులో చేస్తున్నారు? గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. దానికోసం గ్రౌండ్ బుక్ చేసుకొని శుభ్రంగా వేసిన స్లాపుల్లో ఉంటూ, లేకపోతే షామియానాలు వేసుకున్నాడు. షామియానాలు వేసుకోమన్నాడా? పర్ణశాలలను కట్టుకోమన్నాడా? అందరు గెలిపి ఒకే షామియానా పర్ణశాలలు కట్టుకోమన్నాడా అండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇదిగో ఇవన్నీ నిరవంజి కొమ్మలు చెప్తున్నాడు, ఈత చెట్లు అంటున్నాడు, దబ్బ పండ్లు అంటున్నాడు. ఇవన్నీ తీసుకొని నా సన్నిధికి మీరు చేతితో పట్టుకొని నా సన్నిధికి రావాలి అన్నాడు. వీటిలో ఒక్కటి కూడా మన వాళ్ళు చేయటం లేదు, ఒక్కటి కూడా చేయటం లేదు దేవుని పిల్లలారా. ఇంకా ఎవరు చెయ్యాలో చెప్తాడు. ఇది హైలైట్. ఎందుకంటే ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తున్నప్పుడు 7 దినాలు చేయమన్నాడు, మన వాళ్ళు 4 దినాలనే చేస్తున్నారు. 7వ నెల 15వ దినాన్ని స్టార్ట్ చేయమన్నాడు, మన వాళ్ళు 2వ నెలలో స్టార్ట్ చేసేసుకుంటున్నారు. ఏవేవో కొమ్మలు, దబ్బ చెట్లు, ఈత మట్టలు పట్టుకుని రమ్మన్నాడు, అస్సలు మన వాళ్ళు తీసుకెళ్ళటం లేదు. ఇకపోతే చివరిగా చెప్తున్నాడు, హైలైట్ పాయింట్ చెప్తున్నాడు, ఎవరి పండుగను చెయ్యాలో చెబుతున్నాడు. ప్రపంచంలో ఉన్న అందరూ చేయాలా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చేయాలా? లేకపోతే ఒక జాతికి సంబంధించిన ఒక జనాంగం మాత్రమే చేయాలా? లేవీకాండం
23వ అధ్యాయం 42వ వచనాన్ని కూడా చూడండి దేవుని పిల్లరా. అక్కడికి రాగానే ఎవరు చేయాలని చెప్తున్నాడు, మంచి మాటలు వచ్చాడు చూడండి. లేవీకాండం 23వ అధ్యాయం 42వ వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు, ఒక్కరు చదవాలి బైబిల్. నేను ఇజ్రాయేలు దేశంలో, ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసినని నీ జనులు ఎరుగునట్లు 7 దినాలు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇళ్లల్లో ఉండడానికి అవకాశం లేదు, శామియానాల కింద ఉండడానికి అవకాశం లేదు. వాక్యాన్ని బోధిస్తున్న బోధకుడు ఈరోజు వెళ్ళిపోయి నైట్ వాక్యం చెప్పేసి ఉదయం అంతా వెళ్ళిపోయి స్లాబుల్లో పడుకొని రావడానికి వీల్లేదు. 7 దినాలు పర్ణశాలలో మీరు ఉండాలి. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ, ఇశ్రాయేలీలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించమంటున్నాడా? ప్రపంచ ప్రజల్లో ఏ తెగలో పుట్టిన వారైనా కూడా పర్ణశాలలో మీరు ఉండాలంటున్నాడా? ఇశ్రాయేలీలలో పుట్టినవాడు మాత్రమే పర్ణశాలలో ఉండాలి. మరి భారతదేశంలో ఉన్న మనం ఇజ్రాయేలీలకు పుట్టిన వాళ్ళమా, ఆర్యులు ద్రావిడుల నుంచి వచ్చిన వాళ్ళమా? ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి దేవుని పిల్లలారా. మనం భారతీయులమా ఇశ్రాయేలీలమా? భారతదేశంలో ఆర్యుల నుంచి, ద్రవిడుల నుంచి, సింధు నాగరికత ఉత్పత్తి అయిన తర్వాత వెలసిల్లిన ఆ నాగరికతలో నుంచి మన పూర్వీకులు ఆర్యులుగా, ద్రవిడులుగా వచ్చామండి. మనం అబ్రహాము నుంచి ఆయన వారసత్వం నుంచి రాలేదు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. మనం యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, 12 గోత్రాలకు సంబంధించిన వారు. ఇది ఈ 12 గోత్రాల వారు ఇజ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఉన్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉన్నారు వారు. ఆలోచించిన పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలో పుట్టిన వారందరినీ చేయమన్నాడు తప్ప ప్రపంచంలో పుట్టిన వారిని అందరినీ చేయమని లేదు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు యాకోబు సంతతికి ఇచ్చానన్నాడు. ఈ పండగలను కూడా ఇశ్రాయేలీలు మాత్రమే చేయాలి అని ఇంత నిశ్చితంగా దేవుడు చెబుతున్నా మన వారికి ఏమర్థమైంది చెప్పండి దేవుని పిల్లలారా? అసలు మన వారికి అర్థమైందంటారా చెప్పండి? మరొక మంచి మాటను మీరు కిందకు వచ్చి చూడగలిగితే, ఇలా ఇంకా మనం ఆలోచించగలిగితే ఎన్నో విధి విధానాలు చెప్పాడు. ఈ 7 దినాలలో ఏ రోజు ఏం చెయ్యాలో కూడా చెప్పాడు. చూడండి, అది చూసామంటే బొత్తిగా గుండె జారిపోతుంది మనకి. 7 రోజులు ఆచరించమన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీని మాత్రమే ఆచరించమన్నాడు. ఎన్నో రోజు ఆచరించాలో కూడా చెప్పాడు. ఏ నెలలో ఆచరించాలో ఎవరిని చెప్పుకుంటూ వచ్చి ఇక ఒక్కొక్క రోజు ఏమి చెయ్యాలో ఆ నిరవంజి చెట్లను, ఆ ఈత మట్టలను, దెబ్బ పనులను చేతపట్టుకొని ఒక్కొక్క రోజు ఏమి చెయ్యాలో చెబుతున్నాడు. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి కిందకి మనం ఆలోచించగలిగితే చూడాలి, మరి తెలిసేయాలి దేవుని పిల్లల వాక్యం నుంచి దీన్ని. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, వారు నాశనానికి వెళ్ళిపోతారు కనుక రక్షించాలన్న ఆలోచనతో చెప్తున్న మాటలు. 29 సంఖ్యాకాండం 12 చదువు ఏం చెప్తున్నాడు అక్కడ చక్కగా? మరియు 7వ నెల 10, ఎక్కడే కానీ మార్కులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ మారట్లేదు చూడండి. 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. అప్పుడు మీరు జీవనోపాధి అయిన లేవీ కాండంలో పర్ణశాలల పండగ గురించి ఏదైతే చెప్పాడో సంఖ్యాకాండంకి వచ్చిన తర్వాత అది చెప్తున్నాడు. మీ జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. 7 దినములు యెహోవాకు పండగను ఆచరించాలి. నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని ప్రాణార్పణము కాక యెహోవాకు ఇంపైన సువాసనగా దహన బలిగా మీరు మొదటి రోజు ఏం తీసుకురావాలంటే, ఇదిగో 13 కోడె దూడలు. ఎన్ని దూడలండి? 13 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 1 సంవత్సరం వయసున్నటువంటి 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. 8 ఏమండి చూసారా ఎన్ని చెప్తున్నాడు? ఎన్ని చెప్తున్నాడు చూసారా? ఆ కోడి దూడల్ని ఇమ్మంటున్నాడు, 2 పొట్టేళ్ళని ఇమ్మంటున్నాడు, 14 గొర్రె పిల్లల్ని ఇమ్మంటున్నాడు. ఎన్ని దినాలకి ఇవి 1వ దినం. మరి 2వ దినానికి ఏమి ఇవ్వాలి? 2వ దినానికి ఏమి ఇవ్వాలి? 17వ వచనం. 17వ వచనానికి రండి. 2వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యముగా, వాటి ప్రాణార్పణముగా కాక మీరు నిర్దోషమైన మళ్ళీ 12 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను ఈ విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున లెక్క తక్కకుండా మీరు తీసుకున్నారు. ఆ కోడెలతో, పొట్టేళ్లతో, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును ప్రాణార్పణంగా మీరు తీసుకురావాలి. ఇదిగో
8వ వచనంలో 1వ దినం ఏం తీసుకోవాలో చెప్పాడు. 17వ వచనంలో 2వ దినం ఏం తీసుకోవాలో చెప్పాడు. 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే 3వ దినంలో ఏం చేయాలో 20వ వచనంలో చెప్పాడు. 22వ వచనంలో 4వ దినం ఏం చెప్పాడు అక్కడ. 26వ వచనంలో 5వ దినం ఏం చేయాలో చెప్పాడు. 29వ వచనంలో 6వ రోజు ఏం చేయాలో చెప్పాడు. 32వ వచనంలో 7వ దినం ఏం చేయాలో చెప్పాడు. ఇక చివరికి వచ్చేసరికి అదే 37కి వచ్చేసరికి 32లో 7వ దినం ఏం చేయాలో చెప్పి 37వ వచనంలోకి వచ్చేసరికి ఏమండి 8వ దినం ఏం చేయాలో ఆ విధి విధానాలు ఏంటో, ఎన్ని పొట్టేలు తీసుకురావాలో, ఎన్ని కోడెదూడలు తీసుకురావాలో, ఎన్ని గొర్రెపిల్లలు తీసుకురావాలో చక్కగా ఒక మంచి లిస్ట్ని ఇచ్చాడు చూడండి దేవుని పిల్లలారా. 7 రోజులు ఏవి పట్టుకోవాలో, వేటిని నరకాలో, వేటిని తీసుకొని రావాలో, ఏవి ప్రాణార్పణంగా ఇవ్వాలో దేవుడు బైబిల్ ఇవన్నీ చెప్పాడు చూడండి దేవుని పిల్లలారా. ఇదంతా చెప్పిన దేవుడు దీన్ని ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడనే సంగతి మీరు మర్చిపోకూడదు. దీనంతా ఇశ్రాయేలీయులకి ఇచ్చాడనే సంగతి మరి మర్చిపోకూడదు దేవుని పిల్లలారా. ఇంతకు మనమెవరమండి? మనం ఇశ్రాయేలీలమా, అన్యజనుల్లో ఉన్నవారమా? ఏమండి 12 గోత్రానికి సంబంధించిన వారమా, ఆర్యులు ద్రావిల నుంచి వచ్చిన వారమా? మనం ఆర్యుల నుంచి ద్రావిల నుంచి వచ్చాం చూడండి దేవుని పిల్లలారా. మనం మరి ఎందుకండి, మనకెందుకు ఉంటుంది ఇది? మనకి ఎలాగ అప్లై అవుతుంది చెప్పండి దేవుని పిల్లరా. నేను ఇశ్రాయేలీయులకి ఇచ్చాను అంటే మీకు కాదు, ఇశ్రాయేలు సంతతికి, యాకోబు సంతతికి ఇచ్చాను, మీకు కాదు. మీరు భారతీయులు ప్రపంచంలో ఎవరికి కాదు, ఇది ఒక ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇంత పర్టికులర్గా బైబిల్లో చెప్తుంటే దేవుని పిల్లలారా. మరలా ఏంటండి మన వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని పాటిస్తున్నారంటే ఇది వాక్యానుసారమా, వాక్య విరోధమా? ఆలోచించిన దేవుని పిల్లరా. మరొక సంగతి ఏంటంటే బాగా మనసు పెట్టి ఆలోచిస్తే ఈ పండగల్ని, ఈ విధి విధానాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకి ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రాన్ని కానివ్వండి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండగలను కానివ్వండి వారికే ఉంచాడా, వారికే తీసేశాడా అని మనసు పెట్టి మనం ఆలోచిస్తాం. Rega